వెంకటేష్ నుంచి వస్తున్న భారీ చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. 2024 సంక్రాంతికి 'సైంధవ్' సినిమాతో ఊహించని డిజాస్టర్ అందుకున్న విక్టరీ వెంకటేష్ తన నెక్స్ట్ సినిమా అసలు టార్గెట్ మిస్ అవ్వకూడదని పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో వస్తున్నాడు. తనకి ఆల్రెడీ ఎఫ్2, ఎఫ్3 సినిమాలతో హిట్ అందించిన అనిల్ రావిపూడి డైరెక్షన్‌లోనే 'సంక్రాంతికి వస్తున్నాం' అంటూ వస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా మీద మొన్నటిదాకా పెద్దగా అంచనాలైతే లేవు. కానీ ఈ చిత్రం నుంచి వచ్చిన పాటలు సూపర్ హిట్ అవ్వడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఇక సంక్రాంతికి ఆల్రెడీ రామ్ చరణ్, గేమ్ చేంజర్, డాకు మహారాజ్, బాలకృష్ణ వస్తున్నారు. ఇక వాటితో పాటు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అవుతోంది. సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా వస్తే తప్పకుండా ఆడియన్స్ సూపర్ హిట్ చేస్తారు. అయితే వెంకటేష్‌తో ఆల్రెడీ సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈసారి పక్కా ప్లానింగ్‌తో వస్తున్నారు. వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటించగా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకి భీమ్స్ సిసోడియో మ్యూజిక్ అందించారు. ఇక ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం టీజర్ విడుదల అవుతుందని సమాచారం. టీజర్‌తో అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. సినిమా నుంచి వచ్చే 2 సాంగ్స్ చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. 'గోదారి గట్టు మీద' సాంగ్ ఇన్‌స్టంట్ హిట్ అయింది. ఈ పాటని ఒకప్పటి మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగులతో పాడించడం కూడా కలిసి వచ్చింది. ఇక లేటెస్ట్‌గా వెంకటేష్ బర్త్‌డే సందర్భంగా రెండో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కూడా సూపర్ అనిపించుకుంది. 'వెంకీ మామ' సెంటిమెంట్ వర్కౌట్ అయినట్లయితే ప్రేక్షకులు క్యూ కట్టే ఛాన్స్ ఉంది. అసలే అనిల్ రావిపూడి అటు కామెడీ, ఇటు సెంటిమెంటు రెండిటి మీద మంచి పట్టు సాధించాడు. కాబట్టి వెంకటేష్‌తో చేస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో పక్కా హిట్ కొట్టే అవకాశం ఉంది. ఈ సినిమాకి భీమ్స్ సిసోడియో మ్యూజిక్ అందిస్తూ ఉండడం, ఈ సినిమా 'దిల్‌రాజు' ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్‌తోనే తెరకెక్కిస్తూ ఉండడం విశేషం. మరి వెంకటేష్ సినిమా సంక్రాంతికి వచ్చి సక్సెస్ అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. అయితే సంక్రాంతికి వచ్చే సినిమాల్లో 'గేమ్ చేంజర్' క్లాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కాగా 'డాకు మహారాజ్' సినిమా ఊర మాస్ మూవీగా వస్తోంది. ఈ రెండిటి మధ్య కంప్లీట్ ఫ్యామిలీ మూవీగా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా వస్తోంది. అందుకే ఈ సినిమా చూసేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ మొదట ప్రిఫర్ చేస్తారు. ఇక సినిమా అనుకున్న రేంజ్‌లో ఉంటే మాత్రం ష్యూర్ షాట్ కంప్లీట్ విన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ చిత్రం జనవరి 14, 2025న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరి కథానాయకులుగా నటిస్తున్నారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ని 'గోదారి గట్టు' అనే టైటిల్‌తో విడుదల చేశారు. రమణ గోగుల మరియు మధుప్రియ పాడిన ఈ రొమాంటిక్ ట్రాక్‌లో వెంకటేష్ మరియు ఐశ్వర్య రాజేష్ అదరగొట్టేశారు. ఈ సాంగ్ యూట్యూబ్‌లో దుమ్ము రేపేసింది. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ 22,00,000 వ్యూస్ అలాగే 400 రీల్స్‌తో పాటు 325,000 లైక్స్‌తో యూట్యూబ్‌లో 11 రోజులుగా ట్రెండింగ్ టాప్‌లో ఉన్నట్టు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, టీవీ గణేష్ మరియు మురళీధర్ కీలక పాత్రల్లో నటిస్తూ ఉన్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.